భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలు అయ్యింది. ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు అత్యవసరమైపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసేసుకున్నారు. ఇంటిల్లిపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోనును తాను వాడాలని లత ఎంతగానో ఆశపడింది. కానీ పాత డబ్బా ఫోను తనను వీడనూ లేదు, కొత్త ఫోను చేతికి అందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను, లతకు శ్రీవారి పాత ఫోను అందాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత, తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది. 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్న పిల్లల్లా ఆనందపడింది. కాలం గిర్రున తిరుగుతోంది. లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది. తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది. 10వ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది. వసంత, రాజీ, భాను, చైతన్య ఇలా తన పాత మిత్రులతో కొందరు తనలాగే గృహిణులు అయితే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్యపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు. చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు. ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా. వారిలాగే తను కూడా చదువుని కొనసాగించి ఉంటే బాగుండేది కదా అని అనుకోని రోజు లేదు. ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది. నా 10వ తరగతి ఫ్రెండ్ ఉంది కదరా, వసంత ఆంటీ, తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగుమని ఒక మెసేజ్. ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత. మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని, స్కూల్ బెంచ్ల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను. సంవత్సరాలు కాదే, దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్. అవునే, నేను కూడా అదే అంటున్నా. ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు. నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ట్రిప్కి అయితే నేను రెడీ. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మీ ఇష్టం. ఇమోజీలతో తన ఎంగేజ్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చెయ్యాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరేమో నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కానీ అందరి మనసుల్లో ఆసక్తి, ఆతృత. అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లతకు ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది. బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉర్రూతలూగుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్ళికొడుకు చేయి పట్టుకుని 100 మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బంధువుల ఇళ్లకు కానీ, గుళ్ళకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు. తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్ళడం, కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు. దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట, తిరుపతికి వెళితే నీ కొడుక్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాల్లా ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యమూ లేకుండా పోయింది. చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో. ఎక్కడికైనా అంటే గుళ్ళకి, పెళ్ళిళ్ళకి, మహా అయితే పట్నంలోని హాస్పిటల్ కని. అప్పుడు అర్థం కాలేదు తనకి. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలనా పాలన, చదువులు, ఇంటి పని, వంట పని. పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిదని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం, ఇలా ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలీదు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను, తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదని ఆ రోజే గుర్తొచ్చింది తనకు. ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు. అయినా జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్. ఈసారి రాజీ నుంచి. మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను, వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేసులు మీ ముందు పెడుతున్నాం.
ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరన్నా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాజీ ఆనందము ఆతృత కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళు వచ్చినా గడుస్తనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకొని చిన్నగా నవ్వుకుంది లత. ఇంతకీ ఆ 2 ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం, ఎప్పుడైనా పేపర్లో కనబడితే చెంపి తన చీరల బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏమీ చేయలేకపోయింది. తనకు తెలిసిన వారి పిల్లలకు పెళ్లి చేసి అత్తగారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడిపోయేది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని. ఇంతకీ ఆమె గొంతెమ్మ కోరిక బీచ్ చూడడం. లతకు ఇప్పుడు 40 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు. నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలీదు. కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావమేమో, లేదా 8వ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమేమో మరి. కానీ బీచ్ చూడాలి, అలలతో ఆడుకోవాలి, ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో, గొంతెమ్మ కోరికలు. గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు. వసంత, రాజీ అందరికీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2 3 కలవడం తప్ప అందరూ కలిసింది లేదు. ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే, స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానూ ఉత్సాహంగానూ ఉంది, కొంత భయంగానూ ఉంది. ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెబుదామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెబుతున్నట్టు అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం. కాదు, అసంభవం. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందేనని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా చేసుకొని చెప్పేసింది. ససే మేరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా, చివరికి 9వ తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేంటిది కొత్తగా? అయినా ఆ దిక్కుమాలిన ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊర్లు తిరుగుతున్నారని నువ్వు కూడా తిరుగుతా అంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా? మతుండే మాట్లాడుతున్నావా? ముందే రోజులు బాగా లేవు. చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి? ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి? అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత? నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు, ఏమన్నా చెప్తారు. 10 మంది నౌకర్లు పెట్టుకొని ఊర్లన్నీ తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలను పెట్టుకోకు. విరుసుగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు రఘు. తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య గొనుగుడు సరే. వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరికి నెలాఖరు రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపై మీద కనిపించింది. కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అంచుకొని చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దామని అనుకునేదాన్ని. కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నుకుండిపోయాను. ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితుల్ని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మోయించడానికి మీరే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు. మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను. అయినా కూడా చిన్నోడు స్కూల్ నుండి రాగానే వాడికి తిండి, వాడి హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా. ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయనే అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా?
పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి, మన బాధ్యత. అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ళ నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బందైతే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను. ఈ 2 రోజులు తను వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు. ఎప్పుడూ నా వంటని మాట వరుసకైనా మెచ్చుకోని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా? లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా? లేదంటే వాళ్ళ సాన్నిధ్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాటుతానేమోనని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు. చిన్నోడితో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని అంటుంటారు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను, ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు. ఏం జరుగుతుందో కనుక్కోరు. అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం. ఏమన్నా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు. 2 రోజులు కాస్త 4 అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు. తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను. మీరు వెళ్తే నాకు చెప్తారు, నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే. మిమ్మల్నే కాదు, అత్తయ్యని, చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో వెళ్ళాలి. భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో 40 ఏళ్లు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. 9వ తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవడం, తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులనైనా చేసుకోకపోవడం, పెళ్లిళ్ళు, పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవడం, వంట, వార్పు, ఇల్లు, వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవడం నా తప్పే. అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిపోయిందనుకుంటా. అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు. ఎప్పుడూ అంటుంటారుగా బాగా లావైపోయానని. మెల్లిమెల్లిగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం. ప్రేమతో, మీ బరువైన శ్రీమతి. విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు. బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేమో. లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది. రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా? దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని, ఆనందాన్ని మాత్రమే కాదు, తీరికని, ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా? దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పునీటి కెరటాల జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో, అలలతో పోటీపడి మరీ పరుగు తీస్తుంది. చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది. స్త్రీలకు స్వేచ్ఛైనా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకడం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని, ఆ స్నేహితులను గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని 40 ఏళ్లలో 20 ఏళ్లలా ఆడుకుంటున్నారు. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మోగబోయేలా నవ్వుతూ, అందంగా, ఆత్మీయంగా కనబడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంటుంది, షీ ఈజ్ జస్ట్ అ గర్ల్ అని.